నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా దుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే తొలి ప్రైవేట్ రంగ బంగారం కని ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. అనంతరం రెండవ విభాగం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు. జొన్నగిరి బంగారం గని ప్రాజెక్టులో ఇప్పటి వరకు 405 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. ప్రయోగాత్మక ఉత్పత్తి విజయవంతం కావడంతో ఇప్పుడు వాణిజ్య పరంగా బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. దేశంలోనే ప్రైవేట్ రంగంలో బంగారం గనుల తవ్వకం ఉత్పత్తి ప్రారంభం కావడం ఇదే మొదటిసారి. ఏటా 2 టన్నుల బంగారం ఉత్పత్తి చేసే లక్ష్యంతో సంస్థ ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 700 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ఊర్లో గోల్డ్ మైన్ వచ్చిన దానికి మీరందరూ ఆనందంగా ఉన్నారు. మన రాష్ట్రంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. ఈ అధ్యాయానికి రత్నాల సీమ, రాయలసీమ కేంద్రమైంది. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన ఈ జొన్నగిరి సంఘటన. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగం గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రారంభించుకోవడం శుభ పరిణామం. అలాగే విస్తరణ యూనిట్ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రాజెక్టు చేపట్టిన జియో మైసూర్ సర్వీసెస్ని త్రివేణి ఎర్త్ మోర్స్ సంస్థల యజమానానికి, ఉద్యోగస్తులకు, ఇప్పుడే కార్మికులను చూశాను. లోకల్ కార్మికులు కూడా చాలా హుషారుగా ఉన్నారు, సమర్థవంతంగా ఉన్నారు. వాళ్ళందరికీ అభినందనలు, శుభాభినందనలు. జొన్నగిరి ఘనత నేటిది కాదు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని సువర్ణగిరి అని పిలిచేవారు. అశోకుడి 4వ రాజధాని ఆనాటి సువర్ణగిరి, ఈనాటి జొన్నగిరి. తిరుపతి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ శ్రీకారం చుట్టారు. తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురం కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నూతన భవనాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. అనంతరం అదే ప్రాంతంలో నిర్మించిన పైప్ లైన్, సీసీ రోడ్ను ప్రజలకు అంకితం చేశారు. తిరుపతి పర్యటనలో భాగంగా మాట్లాడిన మంత్రి అనగాని సత్యప్రసాద్ త్వరలో ప్రతి జిల్లాలో ఒక రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి తొలి అడుగుగా తిరుపతిలో పైలట్ ప్రాజెక్టు కింద సేవా కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాలలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు దశల వారీగా సొంత భవనాలు నిర్మిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
గుంటూరు జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పురోగతిపై భారత ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం ఉప ఎన్నికల కమిషనర్ భానుప్రకాష్ ఏటూరు బుధవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టరేట్కు చేరుకున్న ఉప ఎన్నికల కమిషనర్కు జిల్లా కలెక్టరేట్ సాయికాంత్ వర్మ మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అమలు తీరు, ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ, బూత్ స్థాయి అధికారుల పనితీరు, ప్రజలకు అవగాహన కల్పించే చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యక్రమాన్ని పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నమస్తే సార్, లక్ష్మీ కుమారి, ఈఆర్ఓ మంగళగిరి సార్. We have 2 revenue divisions, sir, total of 18 mandals, and we have 4 ULBs, sir, 2 of which are municipal corporations, Guntur and Mangalgiri Tenali municipal corporations, sir, and we have 2 municipalities, one is Tenali and Konnur, sir. We have total 7 EROs and 26 AEROs, sir. And total electors, this is as per the recent electoral roll published on 25th May, it's around 18,02,074, sir. Our district gender ratio is 1071, sir. EP ratio is 729, and total polling stations is 9820, sir. Polling station locations is 830, sir. And coming to the constituency, sir. So these are just the scheduled dates, sir. So this is the positioning of EROs, AEROs, BLOs and supervisors to BLOs, sir. Sir, we have as per the adequate numbers, sir. Only thing is AEROs we will have to improve substantially, sir. Especially in Guntur constituency, sir, we have this challenge, sir. So this is the list, sir. We had the round of introduction. Same thing with AEROs, sir. And then constituency-wise positioning of AEROs, supervisors, BLOs, the same snapshot what we presented, sir. So just one specific thing. Thank you, sir. And I also would like to extend my heartfelt gratitude to Chief Election Officer, sir, Vivek Yadav, sir, and also to Shri Naveen, sir, Secretary Election Commission of India. Thank you, sir. Thank you all. గుంటూరు జిల్లాలో సంచలనంగా మారిన ఆస్తి వివాదం వెలుగులోకి వచ్చింది. వయసు పైబడిన తండ్రి మానసిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయల విలువైన కుటుంబ ఆస్తిని ఆశ్రమం పేరిట రాయించుకున్నారంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. మంగళగిరిలో ఉన్న తమ విలువైన ఆస్తిని కాళీ గార్డెన్స్ ఆశ్రమం నిర్వాహకులు మోసపూరితంగా స్వాధీనం చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 45 సంవత్సరాలుగా కష్టపడి సంపాదించి దాచుకున్న ఆస్తిని కోల్పోయామని వారు వాపోతున్నారు. ఆస్తిని తిరిగి ఇవ్వాలని కోరితే తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఈ వ్యవహారంలో తమకు న్యాయం జరగడం లేదని పేర్కొంటూ చివరకు జిల్లా పోలీసు అధికారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఏంటి సమస్య? అది మా మంగళగిరిలో ఒక ప్రాపర్టీ ఉందండి. ఆ ప్రాపర్టీ ఇష్యూ గురించి ఇక్కడికి వచ్చాము, గ్రీవెన్స్ దగ్గరికి. అది గ్రీవెన్స్ లో చెప్తే ఏమన్నా సాల్వ్ అవుతుందని చెప్పి వచ్చాము. సార్ కూడా చూసారు. ప్రాపర్టీ ఇష్యూ ఏంటి అంటే ప్రాపర్టీ ఇష్యూ అంటే మా మామగారు చాలా పెద్ద వయసు వారు. ఆయన్ని మా వారు తీసుకొని వెళ్ళి కాళీ గార్డెన్స్ ఆశ్రమంలో రాయించారు. అదే ఆ ప్రాపర్టీ రాయించారు. కానీ అదేంటంటే మాకున్న చిన్న చిన్న ఇష్యూస్ వల్ల అది మేము వెళ్ళి అడిగాము. మాకు కావాలంటే ఆయన ఏజ్ రీత్యా ఆయనకి తెలియక జరిగింది, ఇది పొరపాటు జరిగింది. మా వారు కూడా మా అత్తగారు పోయిన తర్వాత ఆయన చాలా డిస్టర్బెన్స్ లో ఉండి అది రాయమన్నారు. ఈయన రాశారు. అదే ఆయనకి ఇష్టం లేదు రాయడం. ఆయన ఎప్పుడో 78లో కొన్నారు. అది
మనవరాళ్ళకి ఉండాలి అని చెప్పి 45 years నుంచి మేము అట్టే పెట్టుకున్నాము. అది ఏమైందంటే లాస్ట్లో మా అత్తగారు చనిపోవడం వల్ల ఆయన చాలా డిస్టర్బ్ అయ్యి ఉండి తీసుకెళ్ళి రాశారండి. అది మేము వెళ్ళి అడిగాము. వాళ్ళు ఒకసారి రాసేసిన తర్వాత మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మేమైతే ఇవ్వము, కొడుకు వస్తే ఇస్తాము, అది వస్తే ఇస్తాము, అదైనా ఫస్ట్ మా మామగారు వస్తే ఇస్తామన్నారు. ఆయన వెళ్ళి అడిగారు, మాది కావాలండి ఇవ్వండి అని అడిగారు. మేము ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మాకు ఇష్టం, మాకు రాసేసిన తర్వాత అని చెప్పి అన్నారు. సో అందుకు మేము కొంచెం ఎస్పీ గారికి కంప్లైంట్ చేశారు కమ్మా, ఎలా స్పందించారు? లేదు, ఎస్పీ గారు బాగానే అంటే మేము చూస్తామండి, మా చేతిలో ఉన్నంత వరకు సాల్వ్ చేస్తామని చెప్పారు. ఇది యాక్చువల్గా కోర్టు ఇష్యూ అండి, కోర్టుకి వెళ్ళి తెచ్చుకోండి, మేము చేయగలిగింది చేస్తామని చెప్పారు. వాళ్ళ పరిధిలో ఉన్నంత మటుకు చేస్తామని చెప్పారు. అదే ఈయన మా మామగారండి, ఆయన కూడా కావాలని అడుగుతున్నారు, అది అందుకని ఆయన తీసుకొని వచ్చాము. పోలీస్ వ్యవస్థపై మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీస్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానికి జేబు సంస్థగా మారిందని ఆరోపించారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తనపై పోలీసులు కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. తన కేసుకు సంబంధించి 2 సీఐలు, 1 ఎస్ఐకి హైకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసిందని తెలిపారు. సీఐలు వంశీధర్, గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ మధులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రేరేపించి తనను అరెస్టు చేయించారని ఆరోపించారు. న్యాయం కోసం వచ్చే నెల 29వ తేదీన వినతి పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. హైకోర్టు 3 స్టేషన్లకు అంటే 2 స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్లకి 2కి, 1 ఎస్ఐకి కోర్టు వారు నోటీసులు ఇచ్చారు కంటెంప్ట్ మీద. దీనికి మీరు సమాధానం చెప్పండి అని నోటీస్ ఇచ్చారు. దాని విషయం మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, జనవరి 31వ తారీఖున మా ఇంటి మీద దాడి చేసి నా మీద అదే రోజున 2 కేసులు రిజిస్టర్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్లో, వాటి క్రైమ్ నెంబర్స్ ఏమిటంటే 76 of 26 అలాగే 75 of 26, ఈ 2 కూడా రిజిస్టర్ చేసి దాడి జరిగిన తర్వాత నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 24 గంటల సేపు పోలీసు లాకప్లో పెట్టి తర్వాత నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. తర్వాత కోర్టు వారు రిమాండ్కి పంపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 18 రోజుల పాటు నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం జరిగింది. ఇది చట్ట వ్యతిరేకమైన చర్య. ఈ కేసుల్లో నన్ను 18 రోజుల పాటు జైల్లో ఉంచవలసిన అవసరం లేదని, కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం అంతకంటే లేదని, పోలీస్ వారే ఆ పోలీస్ స్టేషన్లో నాకు నోటీస్ ఇచ్చి పంపించేయాలి అనేది చట్టం చెబుతున్నటువంటి అంశం. అది ఏమిటంటే ఈ 2 కేసులు కూడా 76 and 75 ఈ 2 పోలీస్ వారు నా మీద రిజిస్టర్ చేశారు అన్యాయంగా. అది వేరే అంశం. పొలిటికల్ ప్రెషర్ వల్ల రిజిస్టర్ చేశారు. ఈ 2 కేసుల్లో వారు రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్లో ఇచ్చినటువంటి కంటెంట్ ప్రకారం 7 సంవత్సరాల లోపు మాత్రమే శిక్ష పడేటటువంటి సెక్షన్లు వేశారు వాళ్ళే. హైకోర్టు వారు చాలా సందర్భాల్లో దీనిలో కోర్టు వారు హైకోర్టులో ఉన్నటువంటి చాలా జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిమెంట్స్, ఏం కేసు హర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి కేసులు రిజిస్టర్ అయితే వారిని అరెస్టు చూపించవలసిన అవసరం లేదు.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్న సాయికృష్ణ అదృశ్యం కేసులో రిమాండ్ రిపోర్ట్ కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. సిట్ దర్యాప్తు ప్రకారం కస్టడీలో జరిగిన గాయాల కారణంగానే సాయికృష్ణ మరణించినట్లు రిపోర్ట్లో పేర్కొనబడింది. ఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదని, అత్యంత తీవ్రమైన అంశాలు ఉన్న కేసుగా దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లో చూసినట్లు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారని కూడా రిపోర్ట్లో వెల్లడైంది. అలాగే మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీ కెమెరా ఫుటేజ్లను కావాలనే మాయం చేసినట్లు సిట్ ఆరోపించింది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిఐ నాగరాజుకు జూలై 8 వరకు కోర్టు రిమాండ్ విధించినట్లు సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు నాయకుల సమావేశం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ విమర్శించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఇటీవల తోట త్రిమూర్తులు స్వగ్రామం వెంకటాయపాలెంలో జరిగిన కాపు నాయకుల సమావేశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపు సమాజం కోసం నిజాయితీగా పోరాటం చేసిన నాయకులనే ఆ జాతి తమ నాయకులుగా గుర్తిస్తుందని, దివంగత వంగవీటి మోహనరంగ తరువాత ఆ స్థానం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దక్కిందని అన్నారు. ప్రస్తుతం కాపు జాతి మొత్తం పవన్ కళ్యాణ్ వెంట నిలిచిందని పేర్కొన్నారు. గతంలో కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు జరుగుతున్న సమయంలో పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారని, అయితే అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. ఒకళ్ళని వంగవీటి మోహన్ రంగాని ఈరోజు మా నాయకుడు జనసేన పార్టీ నాయకుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కాపులు వాళ్ళొక సొంత మనిషి కింద ఓన్ చేసుకోవడం జరిగిందని చెప్పి మీరు అందరూ కూడా గ్రహించాలని చెప్పి సందర్భంగా తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే కాపులు ఎవరు న్యాయంగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు. ఆ రోజు రంగా గారు ఎలాగైతే అన్ని కులాలని కలుపుకుని అన్ని వర్గాల మనిషి కింద ఎలాగైతే నిలబడ్డారో, ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అలాగే అన్ని కులాలని అన్ని మతాలని కూడా కలుపుకుని అందరినీ కలుపుకొని ఈరోజు ఆయన ఒక నమ్మకం తెచ్చుకొని కాపులు మనసులు పొందారని చెప్పి సందర్భంగా తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా కాపోద్యమంలో తిరిగాం. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడి కింద ఉండి కూడా కాపోద్యమం జరిగేటప్పుడు మద్దతు ఇవ్వని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం మీద మేము దెబ్బలాడి, చంద్రబాబు నాయుడు గారి మీద మేము దెబ్బలాడే టైంలో మాకు చిరంజీవి గారేంటి అందరూ మద్దతు ఇచ్చినప్పుడు కూడా మద్దతు ఇవ్వని ఏకైక నాయకుడు ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరచుకుంటున్నాం. నెల్లూరు జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి తీరుపై గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కలువాయి మండలం ఉయ్యాలపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రబల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి జనార్దన్ రెడ్డి తీరును నిరసిస్తూ గ్రామస్తులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మల్లికార్జున మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో సుమారు 40 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ హాజరు సరిగా లేదనే కారణం చూపుతూ దాదాపు 30 మంది విద్యార్థులను అదే తరగతిలోనే కొనసాగించేలా చేస్తున్నారని ఆరోపించారు. చాలా దౌర్భాగ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు సార్. ఆ తల్లిదండ్రులు వెళ్ళినా కానీ రూట్గా బిహేవ్ చేయడం, బూత్ మాట్లాడడం, ఆ తల్లిదండ్రుల్ని ఆ విధంగా చేస్తూ ఉన్నారు. మరి పాపం వాళ్ళ కుటుంబం గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే జనరల్గా జనవరి ఫిబ్రవరిలో సెషన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ కుటుంబ రీత్యా, వాళ్ళకి అవసరాల రీత్యా, కుటుంబ రీత్యా మరి ఇక్కడ ఉపాధి దొరకదు. సో ఉపాధి కోసం వెళ్ళే క్రమంలో ఆ జనార్దన్ అనే టీచర్ ఎవరైతే ఉన్నాడో ఇచ్చామో, మరి ఆ పిల్లల్ని కొంతమంది పిల్లల్ని మొత్తం 45 మంది ఉంటే అందులో 15 మందిని ప్రమోషన్ ఇచ్చి ఇంకో 15 మందిని మేము అసలు ఇవ్వము, తీసి ఇచ్చేస్తాము, అదే క్లాస్లో కూర్చొని చదవాలని చెప్పి అని అంటూ ఉన్నాడు. మరి అదే కాకుండా డబ్బులు కానీ కొంతమందిని డిమాండ్ చేస్తూ ఉన్నాడు సార్.
అది 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 లేదు సార్ నాకు ఆ గ్రామస్తులే చెప్పారు. సో ఆ గ్రామస్తులే చెప్పారు. అది మాకు వచ్చేటప్పుడు ఇప్పుడు మాతో పాటు వలస వెళ్ళేవాళ్ళు అందరూ ఒక అబ్బాయిని చేసుకుని ఒక అబ్బాయిని చేసుకోపోయా. సరే మిమ్మల్ని ఎందుకు చేసుకుని మీ పిల్లవాడిని మా పిల్లవాడిని ఎందుకు చేసుకోలేదు అడిగితే నేను 3 వేల రూపాయలు డబ్బులు ఇచ్చాము అని అన్నాడు. మనకు తెలియదు సార్. అది గ్రామస్తులు అన్నాడు. లేదు నేను ఎందుకు చెప్తాను, తెలిసినంత వరకు నేను మీకు నేను చెప్పను కదా. మీ నోటీసులో పెడుతున్నాం సార్. నాకు తెలిసింది మీ నోటీసులో పెడతా ఉన్నాను అన్నాడు. అని సరే అతను డబ్బులు ఇచ్చాడు. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఆ స్కూల్ ఆ పరిధిలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడం ఎక్కువ సార్. మనం ఇటువంటి పిల్లలు ప్రోత్సహించాల్సిన వారికి ఆ ఎవరైతే జనార్దన టీచర్ ఉన్నారో వాళ్ళని డిస్కస్ చేయడం చాలా వరకు కరెక్ట్ అయిన విధానం కాదు. మీరు మండల అధికారులుగా ఉంటే ఖచ్చితంగా దీన్ని తక్షణం చర్యలు తీసుకుంటారని చెప్పేసి, ఎందుకంటే మీ పై అధికారి మరి మీ ఆర్డర్ కానీ ఆయన అధిగమించడం జరిగింది. ఏదైతే 19వ తారీఖు డిప్యుటేషన్ నోటీసులు మీరు ఇవ్వడం, మరి ఆ నోటీస్ తీసుకోకపోవడం, మరి దాన్ని నోటీస్ బోర్డు మీద అందించడం, ఇది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం సార్. మీరు ఖచ్చితంగా దీని మీద ఇవాళ రేపు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సార్. కాబట్టి మేము తీసుకుంటామని చెప్పి ఒక నమ్మకంతో మేము ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చాం. నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలో పార్కు అభివృద్ధి కోసం స్థల పరిశీలన కార్యక్రమం జరిగింది. కలువాయి గ్రామ పంచాయతీ పరిధిలోని తెలుగు గంగా అతిథి గృహాన్ని జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి డి వసుమతి గురువారం పరిశీలించారు. ఇటీవల కుల్లూరు గ్రామంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకు గ్రామస్తులు అందజేసిన వినతుల మేరకు ఈ పరిశీలన చేపట్టినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న తెలుగు గంగా అతిథి గృహం ఆవరణలో కొంత స్థలాన్ని గ్రామ పంచాయతీకి కేటాయించి అక్కడ ప్రజలు వాకింగ్, వ్యాయామం చేసుకునే విధంగా పార్కుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. పాపులేషన్ పెరిగింది కాదు మేడం. నాకు అబ్బాయి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ సుధాష్ గారు చెప్పారు సీరియస్గా పల్లె వీక్షణం ప్రోగ్రాంలో పుల్లూరుకి రావడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ గారు ఆ రోజు ఇక్కడ తెలుగంగా గెస్ట్ హౌస్ ఉంది, అది చూసి అది ఎలా ఉంది దాన్ని వెరిఫై చేసి దాన్ని మళ్ళీ రెన్యువేషన్ చేసి కొంచెం పబ్లిక్ ఉపయోగార్థం చేయాల్సిందిగా నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గెస్ట్ హౌస్ తెలుగంగా గెస్ట్ హౌస్కి ఎంపీఓ గారితో కలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంత విస్తీర్ణం ఉంది, బిల్డింగ్ ఏ స్టేజ్లో ఉంది, దీన్ని ఎలా చేయాలి అనేది ఒక అవగాహన రావడం జరిగింది. తదుపరి కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా కందుకూరులో గంజాయి అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు. దాడుల్లో మొత్తం 2 కిలోల 350 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు గంజాయి సహా ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణలో డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. కందుకూరు సిఐ ఎస్కే అన్వర్ బాషాకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు గుడ్లూరు గ్రామానికి చెందిన నాగులూరు తిరుపతయ్య వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి కందుకూరు పట్టణంలో విక్రయిస్తున్న బండపాలెంకు చెందిన కత్తుల కిషోర్ను పోలీసులు గుర్తించారు. శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు మన కందుకూరు టౌన్లో ఎక్కడ కూడా కందుకూరు టౌన్ కానీ సరౌండింగ్ ఏరియాస్ సబ్ డివిజన్లో కూడా ఎక్కడా కూడా గంజాయి సెల్లింగ్ అనేది అలాగే కన్జ్యూమింగ్ లేకుండా చూడాలనేది కందుకూరు పిఏ గారు అన్వర్ బాషా, అలాగే కందుకూరు టౌన్ ఎస్ఐ నాగరాజు, అలాగే రోడ్ల ఎస్ఐ బాలకృష్ణ ఈ కంటిన్యూగా ఎఫర్ట్స్ చేస్తా మన దగ్గర ఉన్నటువంటి గంజాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ముందుగా 16 మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర గంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారి మీద కేసు రిజిస్టర్ చేసి మొత్తం అందరినీ కూడా డిమాండ్ చేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద మరలా తిరుపతయ్య అనేటువంటి గంజా సెల్లర్ని అరెస్ట్ చేసి అతను కూడా అతని దగ్గర 1.5 కేజీల గంజాయిని సీజ్ చేసి అతను కూడా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే
అతను ఇచ్చినటువంటి ఈ తిరుపతి ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇతనికి ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకొని దాని మీద సిఐ గారు అలాగే వాళ్ళ యొక్క స్టాఫ్ కూడా దాని మీద ఎఫర్ట్ చేసి దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకుని దాని మీద కామంచి రాజేష్ అలాగే కత్తుల కిషోర్ అనేటువంటి ఇద్దరు సెల్లర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను కిషోర్ అనే అతను కందుకూరు టౌన్కు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే ఇతను రాజేష్ అనే వ్యక్తి గుడ్లూరు సంబంధించిన వ్యక్తి. ఈ రాజేష్ అనే అతను ఈ ఒరిస్సాలో బాతులు మేపుకుంటూ అక్కడ ఉంటా ఉన్నాడు. అతని దగ్గర అతను ఒరిస్సాకి వెళ్ళిన తర్వాత అక్కడ గంజాకి సంబంధించినటువంటి సెల్లర్స్తో కాంటాక్ట్లో ఉండి అక్కడి నుంచి ఈ గంజాని ఈ ప్యాకెట్లలో తీసుకొస్తూ ఇక్కడికి కంటిన్యూగా కందుకూరు కానీ అలాగే గుంటూరు కానీ తీసుకొస్తూ తిరుపతికి ఇవ్వడం జరిగింది. ఈ తిరుపతి ఏం చేస్తాడంటే మళ్ళా ఈ సెల్లర్స్ ఈ ఎవరైతే ఉన్నాడో కిషోర్, ఈ టౌన్లో ఉన్నటువంటి కిషోర్కి అప్పచెప్పడం జరుగుతుంది. దాన్ని కూడా కిలోల లెక్కన తీసుకొచ్చి అమ్మటం జరుగుతుంది. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ సెల్లర్స్ చిన్న చిన్న పొట్లాలు కట్టేసేసి ఆ పొట్లాలని ఈ వ్యక్తులకి తాగేటువంటి వ్యక్తులందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ట రాజకీయాలను ప్రజల్లో ఎండగట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని పిలుపునిచ్చారు. కాకినాడలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దానిని కుల రాజకీయాలు, శవ రాజకీయాలుగా మార్చడం వైసీపీ విష సంస్కృతిలో భాగమైపోయిందని తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలను విషం మాదిరిగా వ్యాప్తి చేయడంలో వైసీపీ నాయకులు వెనుకాడడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కాపు సమాజానికి ద్రోహం జరిగిందని ప్రజలందరికీ తెలుసునని సుంకర పావని పేర్కొన్నారు. 2 సంవత్సరాలు వైసీపీ నాయకులు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఈరోజు మా పార్టీ ఉనికిని కాపాడుకోవాలని చెప్పి ప్రజల్లోకి రావడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా రావడం మొదలుపెట్టి వాళ్ళ యొక్క వాయిస్ కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులకి కులాలతో సంబంధం ఉండదు. ఎందుకంటే వాళ్ళు కులాలకు అతీతంగా పనిచేస్తారు. అటువంటిది ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టి ఒక మన పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళు మాట్లాడడం అయితే మాత్రం చాలా అనైతికం. వాళ్ళకి నైతిక హక్కు కూడా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు నిజంగా పార్టీని నిలబెట్టుకున్న విధానం, ఆయన పార్టీ పట్ల కృషి అది చూస్తూ ఉంటే నిజంగా ఆయన ఒక మంచి నాయకుడు, ప్రజానాయకుడు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆయన్ని అంగీకరించడం పట్ల ఆయన విజయం కూడా ప్రజలందరూ కూడా ఆయనకు అంత మంచి విజయాన్ని ఇవ్వడం చూసి ఓర్వలేక ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఇద్దరు నాయకుల్ని టార్గెట్ చేసుకుని మాట్లాడడం అయితే మాత్రం చాలా దురదృష్టం. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మిమ్మల్ని ఈరోజు 11 సీట్లకే మిమ్మల్ని వదిలిపెట్టారు అంటే మీ యొక్క పాలన కానీ మీ యొక్క నాయకుల పట్ల వ్యక్తిగత దోషులు కానీ ఇవన్నీ గమనించే ఇటువంటి నాయకత్వం మాకొద్దు అని చెప్పి ప్రజలు తీర్మానించి మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయనకు ఉన్నటువంటి ఉన్నత భావాలు కానీ, ఆయన ప్రజలకి చేసే సంక్షేమం కానీ, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ప్రజలు ఇంకా ముందు ఆయన కానీ కూటమిని బలపరుస్తారన్నది అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీళ్ళకి ఈ 11 సీట్లే కాకుండా రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ అన్నది నామినేషన్ లేకుండా ఎక్కడ అయిపోతుందో అని చెప్పేసి ఒక ఇంత భయంతో ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళలో కూడా కాపు నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఏమాత్రం న్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మంత్రులుగా ఉన్న నాయకులకే 2 సంవత్సరాలకే మంత్రి పదవులు పీకేసిన పరిస్థితి కూడా మనం గమనించారు, ప్రజలు కూడా గమనించారు. అది వాళ్ళు ఒక ఆత్మపరిశీలన చేసుకుని ఈరోజు రోడ్డు మీద వచ్చి మాట్లాడాలని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కాపుల్ని ఎంత కించపరిచే విధంగా మాట్లాడారు అన్నది కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక కాకినాడకే చూసుకుంటే కాపు మహిళల్ని రోడ్డు మీద తరిమి రాళ్లతో కొట్టి పరిగెట్టించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఈరోజు మాట్లాడుతున్నారంటే
శుద్ధులు చెప్తున్న విషయం కనిపిస్తూ ఉంది. వాళ్ళకి ఎటువంటి ఇది లేదని చెప్పేసి కూడా మాట్లాడే హక్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే రాజకీయంగా ఉన్నప్పుడు నాయకులకి కులాలు ఆపాదించడం కరెక్ట్ కాదు. కులాలు ఆపాదించి నాయకత్వం చేద్దాము అని అనుకుంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకే తాటి మీద వచ్చి కూటమిని బలంగా తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి. మళ్ళీ 2029 ఎలక్షన్స్లో కూటమి విజయం సాధిస్తుంది అని చెప్పేసి కూడా ఈ ఏదైతే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్న వైసీపీ నాయకులకి ఇదే సవాల్ చెప్తున్నా. వాళ్ళకి మళ్ళీ అధికారంలోకి ప్రజలే రానివ్వరని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆప్కాస్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఆప్కాస్ పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 36,000 రూపాయలు అమలు చేయాలని ఆయన కోరారు. మున్సిపల్ నగరపాలక సంస్థ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బొబ్బిలి శ్రీనివాసరావు మాట్లాడుతున్నానండి. మరి రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ప్రతి మున్సిపాలిటీ కార్పొరేషన్లోని స్థానిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అలాగే ఆప్కాస్ని పర్మనెంట్ చేయాలని ఎన్నో సంవత్సరాల బట్టి నుంచి చేస్తున్నారు. వాళ్ళు గత 25 సంవత్సరాల బట్టి నుంచి కూడాను సొసైటీలుగా ఏర్పడి ఆప్కాస్లో విలీనమయ్యి 1వ తారీఖుకే జీతం ఇస్తున్నారని భావిస్తున్నారు తప్ప పెరుగుదూరుల ధరలకు అనుగుణంగా కనీస వేతనం వాళ్ళకి 36,000 రూపాయలు ఇవ్వాలని, మళ్ళీ టాయిలెట్ వర్కర్స్కి, స్పెషల్ శానిటేషన్ వర్కర్స్కి కూడాను ఆప్కాస్లో విలీనం చేయమని, మన పర్మనెంట్ ఎంప్లాయీస్కి డిఏలు 12 పిఆర్సీ సర్వీస్ స్కేళ్ళు అన్నీ అమలు చేయాలని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోరి ప్రార్థిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో దఫదఫాల ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద కాకినాడ, సామలకోట, పిఠాపురం, గొల్లపూడి ప్రాంతాల ఆధ్వర్యంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల ఆధ్వర్యంలో మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రధాన డిమాండ్ ఆప్కాస్ పారిశుద్ధ్య కార్మికులందరినీ తక్షణమే పర్మనెంట్ చేయాలి. పెరుగుతున్న అధిక ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 36,000 రూపాయలు మంజూరు చేయాలి. డెత్ అయినా రిటైర్మెంట్ అయినా వారి స్థానంలో వారి కుటుంబీకులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అలాగే మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పక్క గృహాలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో నిర్మించాలని చెప్పేసి కోరుతున్నాం. పర్మనెంట్ కార్మికులు డిఏలు, ఇంక్రిమెంట్లు, ఎన్కాస్మెంట్ బిల్లులు 12వ పిఆర్సీని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పారిశుద్ధ్య పనులను ప్రైవేటీకరించడానికి మొగ్గు చూపుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ప్రైవేటీకరిస్తే పతనం ఇక్కడి నుండే ప్రారంభమవుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే పిఠాపురంలో టెంపరీ పోస్టులు తీశారు, వాళ్ళకి 3 నెలలుగా జీతాలు లేవు. బకాయి జీతాలు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. టాయిలెట్ కార్మికులు 10,000 రూపాయలు ఇస్తున్నాం. దుర్భరమైన పనులు అవి. మీ ఇంట్లో టాయిలెటే మీరు క్లీన్ చేసుకోలేరు, అలాంటి టాయిలెట్ కేర్లకు 10,000 ఇస్తున్నారు. వాళ్ళకి జీతాలు పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. స్పెషల్ శానిటేషన్ కార్మికుల్ని ఆప్కాస్లో విలీనం చేయించబడుతున్నాం. అలాగే సోమలకోటలో డ్రైవర్ల పనులు డ్రైవర్ల చేత కాంచకుండా ఆప్కాస్ వర్కర్ల చేత చేస్తున్నారు. ప్రమాదాలు జరిగితే బాధ్యత మీరే వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ సమస్యలు పరిష్కరించకపోతే ఉవ్వెత్తున ఉద్యమం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా జూలై 7వ తేదీన జిల్లా కలెక్టరేట్ వెళ్తా ఉన్నాం. జిల్లా కలెక్టరేట్ కూడా జయప్రదం చేసి మా సమస్యలు, మా హక్కులు సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థిని సంధ్యాబారెడ్డి ఢిల్లీలోని భారత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 కార్యక్రమంలో ప్రతిభ కనబరిచారు. దేశవ్యాప్తంగా ఎంపికైన యువ ప్రతినిధులతో జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో సంధ్య 4 దశల చర్చల్లో
పాల్గొని తన వాక్ చాతుర్యాన్ని చాటుకున్నారు. ప్రారంభ వ్యాఖ్యలు, ప్రశ్నోత్తరాలు అలాగే స్వల్పకాలిక చర్చల్లో పాల్గొని ప్రత్యేక గుర్తింపు పొందారు. నారీ శక్తి వందన్ నుండి వికసిత్ భారత్ 2047 వరకు అనే అంశంపై ఆమె చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. తన ప్రసంగంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను దేశ స్థాయిలో ప్రతిబింబిస్తూ పోచంపల్లి చీరల ప్రత్యేకత, ఆదిలాబాద్ గిరిజన మహిళా పారిశ్రామికవేత్తల కృషి, మహువా లడ్డూల విజయ గాథలను ప్రస్తావించారు. Jhansi Lakshmibai rose. When India needed a voice, Sarojini Naidu spoke. When Indira Gandhi was lead, it was a question of leading the leadership. And this is not just an exception, it is the continuity. Adhyaksha, while speaking about the economy, today I stand myself draping the Telangana's rich heritage in the Pochampalli saree, where the turn of tradition into the enterprise and Seriala scrolls into a leadership and Nari Shakti. And through the SHGs and Lakpati Didis, women are leading into the success and raising their spirit towards the Nari Shakti. And from Adilabad forest to Bharat ki Man ki Baat, Mahua Laddus are being the reflection of the Nari Shakti, where the tribal women are turning their tradition into their enterprise. And today we spoke about the governance. The constitution itself says we the people of India nor deny the woman nor deny the man. And when speaking about Sushma Swaraj ji कहा थी नारी शक्ति सिर्फ एक पार्टी का विजय नहीं बल्कि भारत की बेटियों की सपनों की विजय है. यहाँ महिलाओं को संसद के दरवाजे तक लेने की जरूरत नहीं है बल्कि संसद का दरवाजा को खोलने की जरूरत है. यहाँ पामेला सतिपति IAS officer gave the voice to the unheard through the significance of the sign language. When speaking about the nation building, the speaker ma'am with the tribal woman became the India's president and the democracy says your dreams matters. And Sudha Murthy, to her simplicity and service, proved that it doesn't need power, it needs the compassion. And when speaking about our India, speaker ma'am, we call ourselves as Bharat Mata. హనుమకొండలోని ఏకశిల ఆసుపత్రిలో ఉచిత కిడ్నీ ఓపీ సేవలు అందుబాటులో ఉన్నట్లు డాక్టర్ సింధూరా తెలిపారు. యూరాలజీ నిపుణురాలు MS MCH యూరాలజీ డాక్టర్ సింధూరా మాట్లాడుతూ షుగర్ మరియు బీపీ పేషెంట్లు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కాలానుగుణంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సరైన నీటి వినియోగం ఎంతో ముఖ్యమని ఆమె సూచించారు. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు అలాగే ఉద్యోగరీత్యా ఎక్కువసేపు కూర్చునేవారు తగినంత నీరు తీసుకోకపోతే మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రతి వ్యక్తి రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని, దాహం లేకపోయినా నీరు తాగడం అలవాటు చేసుకోవాలని ఆమె సూచించారు. కిడ్నీలో స్టోన్స్ ఒక్కసారి వస్తే మళ్ళీ 5 yearsలో 50% ఆఫ్ ద పీపుల్కి రికరెన్స్ ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకు అంటే చాలా థింగ్స్ ఉంటాయి. ఒకటి జెనెటిక్ ఉండొచ్చు, లేదా ఆల్రెడీ ఒకసారి ఫామ్ అయిన వాళ్ళకి ఆ తత్వం ఉంటుంది లోపల, డిహైడ్రేటెడ్ స్టేట్. సో ఇలాంటి కండిషన్స్ వల్ల ఎక్కువే ఉండొచ్చు. కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళ పిల్లలకు కూడా వస్తాయని అడుగుతారు. కొంత శాతం వరకు రావచ్చు, కానీ ప్రతిసారి ఉంటుందని గ్యారంటీ ఏమీ ఉండదు. బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే వాళ్ళ డైట్ హ్యాబిట్స్ కానీ, లేదా ఒబెసిటీ అంటారు, బాగా లావు ఉండడం వల్ల కానీ, లేదా వాటర్ తీసుకునే హ్యాబిట్స్, ఇవి అవే మెయిన్ ఫ్యాక్టర్. అండ్ ఆయుర్వేదిక్ అంటారా, అది ఎంతవరకు ఎఫెక్టివ్ అనేది చెప్పలేము. కొంతమంది తీసుకున్నాను రాయి పడిపోయింది అని చెప్తారు, అది సోల్లీ దానివల్ల అని కూడా మనం చెప్పలేము. మేబీ వాటర్ ఇంటేక్ ఆ టైంలో ఎక్కువ ఉండడం, అది కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు. అండ్ ప్రతి స్టోన్కి సర్జరీ వరకు వెళ్ళాల్సిన పని ఉండదు. అది ఏ లొకేషన్లో ఉంది అని కూడా దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కిడ్నీలో ఉందా, కిడ్నీలో ఉంటే పైన ఉందా, మధ్యలో ఉందా, కింద ఉందా, ఏ సైజులో ఉంది, లేదా కిడ్నీ నుంచి బ్లాడర్ వరకు ఒక నరం ఉంటుంది యూరేటర్, అందులో ఉందా, అందులో ఉంటే పైన ఉందా, మధ్యలో ఉందా, కింద ఉందా, అందులో ఏ సైజు ఉంది, ఆ సైజ్ కొన్ని 5 mm స్టోన్స్ అంటాము. దానికన్నా తక్కువ ఉంటే కొంచెం పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొన్ని 5 to 10 mm స్టోన్స్ ఉంటాయి, అవి పడే ఛాన్సెస్ ఒక 40% అలా ఉంటాయి. అది కూడా కింద ఉంటాయి, లోవర్ యూరేటర్ అంటాము. అదే పైన ఉన్న స్టోన్ ఉంది అనుకోండి, పడే ఛాన్సెస్ కొద్దిగా తక్కువగా ఉంటాయి. అండ్ సైజ్ బట్టి కూడా చాలా ఉంటుంది మనకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.